సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఈవీఎంలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి నమ్మకంతో ఉండాలి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. తాండూరులో 7 మంది ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లపై కేసు నమోదు, ఆలస్యంగా వెలుగులోకి. బాల్య వివాహాల నిర్మూలనపై విజయ విద్యాలయ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించిన లీగల్ సర్వీస్ కమిటీ. ఘనంగా హమాలీ కార్మిక సంఘం ప్రమాణ స్వీకారోత్సవం. వైభవంగా అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవం, శోభాయమానంగా ఊరేగింపు. చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కి నిరసన తెలిపిన దివ్యాంగులు. 120 గ్రాముల గంజాయి పట్టుకొని సీజ్ చేసిన వికారాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఈవీఎంలపై ప్రతి ఒక్కరూ నమ్మకంతో ఉండాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం వికారాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతాయనే అపోహలను నమ్మరాదని సూచించారు. ఈవీఎంలకు ఎలాంటి నెట్వర్క్ సిగ్నల్ ఉండదని, ఈవీఎంలు సేఫ్ జోన్లో పనిచేస్తాయని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ జిల్లా ఎన్నికల అధికారిగా ప్రతి ఒక్క పౌరుడికి అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి సి ఆఫీస్ నుంచి, ఈసీఐ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. నిన్న ఆనరబుల్ సుప్రీం కోర్ట్, ఏపెక్స్ కోర్ట్ ఆఫ్ ద కంట్రీ ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ప్రకారం తెలియచేయనిది ప్రజలకి అంటే దట్ ఈవీఎం ఒక ట్రాన్స్పరెంట్ సిస్టంలో, సేఫ్ సిస్టంలో పని చేస్తాయి. సో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈసీఐ, యాజ్ అ డిఓగా, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా అందరు సిటిజన్స్కి మీడియా ద్వారా తెలియచేయనిది ఏంటి అంటే దట్ ఈవీఎం ఒక సేఫ్ అండ్ సిస్టంలో పని చేస్తాయి. సో అందరూ కూడా ఆ తీర్పు చదవండి. ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఒక తీర్పు ఒక చట్టం సమానమే. సో మీరు చదివితే అందరికీ ఉపయోగపడుతుంది, నమ్మకం కల్పిస్తుంది. ఈ చిన్న సందేశం ఇస్తూ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈసీఐ అండ్ సిఓ గారు నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత నెల 26న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధుల తనిఖీల్లో భాగంగా తాండూరులో కూడా వివిధ క్లినిక్లను అధికారులు తనిఖీ చేశారు. అందులో భాగంగానే తాండూరు పట్టణంలోని వివిధ క్లినిక్లను తనిఖీ చేశారు. పలు క్లినిక్లలో ఉన్న లోటుపాట్లను గుర్తించి ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించని వాటిపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. మొత్తం 7 మంది ఆర్ఎంపీలపై ఎఫ్ఐఆర్ కేసులు నమోదైనట్లు తెలిసింది. అందులో ఆర్ఎంపీ డాక్టర్లు పాషా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకులు ఇస్మాయిల్ పాషా, పీపుల్స్ మెమోరియల్ ఫస్ట్ ఎయిడ్, సుభాష్ నగర్ పాత మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మసూర్ షేక్, లక్ష్మణ్ రావు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పాత కూరగాయల మార్కెట్, సునీత్ కుమార్, శ్రీ బాలాజీ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ కోర్టు పక్కన గణపతిరావు, విజయ క్లినిక్ పాత మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఆర్ఎంపీ సులేమాన్, యాసిన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఎండి మౌలానా, రక్షిత పాలీ క్లినిక్, రెడ్డి క్లినిక్ సురేందర్ రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. కాగా ఇదే విషయంలో కోటపల్లిలో గురువారం ఓ సమావేశానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి తమ సమస్యలను వివరించేందుకు ఆర్ఎంపీలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా తాండూరులో పేరు మోసిన డాక్టర్ వెంకట సుబ్బయ్య విచ్చలవిడిగా నిషేధిత స్టెరాయిడ్స్ వాడటం వల్ల 2-3 నెలలకు ఒకరు చనిపోతున్నారని ఆరోపణలు ఉన్నా అలాంటి ఆక్యుపెంచరిస్ట్ పై కేసు ఎందుకు నమోదు కాలేదు అని పలువురు వాపోతున్నారు. ఒక ఆక్యుపెంచరిస్ట్ ఉండి యంత్ర మంత్ర తంత్ర విద్యలతో రోగులను అయోమయానికి గురి చేస్తూ ఇష్టం వచ్చిన విధంగా డబ్బులు దండుకుంటున్న యోగా మాస్టర్ అని చెప్పుకునే వెంకట సుబ్బయ్యపై కేసు నమోదు కాకపోతే ప్రైవేట్ గా కేసు వేయడానికి కొందరు సిద్ధమవుతున్నారని తెలిసింది. జనవరి నుండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తనిఖీలు తీవ్రంగా ఉంటాయని తెలిసింది. క్లినిక్లు, మొబైల్ ప్రాక్టీషనర్స్ అందరి వివరాలు, ఫోన్ నంబర్లు అధికారులు సేకరించినట్లు సమాచారం. 2025 చివరి నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపీలు, పీఎంపీలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. ఇప్పటికైనా ఆర్ఎంపీలు, పీఎంపీలు స్వచ్ఛందంగా ప్రాక్టీస్ మానేసి ఇతర వృత్తులు చూసుకోవాలని, లేదంటే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని, అదేవిధంగా మెడికల్ షాప్ నిర్వాహకులు ఆర్ఎంపీ, పీఎంపీలకు మందులు విక్రయించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఒకవేళ ఆర్ఎంపీలకు మందులు విక్రయిస్తే మందుల దుకాణాల లైసెన్సులు రద్దు చేసేలా డ్రగ్ అథారిటీకి ఆదేశాలు జారీ చేసినట్లు టీఎస్ఎస్సీ చైర్మన్ మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. క్లినికల్ ల్యాబ్లలో రికార్డులను పరిశీలించి నకిలీ వైద్యులు రాసే టెస్టులపై పూర్తి సమాచారం సేకరించినట్లు వినికిడి. ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో ఉన్న ఆర్ఎంపీల వివరాలు సంబంధిత మెడికల్ అధికారులు, నర్సింగ్ అధికారులు, ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఇప్పటికే
ఇప్పటికే సేకరించినట్లు తెలిసింది. స్థానిక పోలీసులు సత్వరమే చర్యలు తీసుకునేలా కోర్టు ద్వారా త్వరలో ఆదేశాలు వెలువడనున్నట్లు మెడికల్ అధికారులు తెలియజేశారు. ప్రిస్క్రిప్షన్ పై మందుల వివరాలు విడివిడి అక్షరాలతో రాయాలని సుప్రీంకోర్టు తెలిపినా ఆర్ఎంపీ పీఎంపీలు తమ ఇష్టానుసారం ప్రిస్క్రిప్షన్స్ రాసి పంపుతున్నారని వినికిడి. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తాండూరు లీగల్ సర్వీస్ కమిటీ సభ్యులు వివిహెచ్ఎస్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. బుధవారం హైకోర్టు ఆదేశాల మేరకు తాండూరు పట్టణంలోని వివిహెచ్ఎస్ విజయ విద్యాలయ ఉన్నత పాఠశాలలో లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సులో అవగాహన కల్పించారు. అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహాలు చేయాలని అవగాహన కల్పించారు. అందుకు విరుద్ధంగా ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జిలానీ, మస్తాన్, లీగల్ సర్వీస్ కమిటీ ప్రతినిధి ప్రేమ్ కుమార్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శరత్ కళ, వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి, పూర్వ విద్యార్థుల కమిటీ ప్రతినిధి లింగదల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆ రకంగా 2006 చట్ట ప్రకారం నేరం. కాబట్టి మనం అందరం కూడా బాగా చదువుకోవాలి. ఖచ్చితంగా మనం 10th అయిన తర్వాత ఇంటర్ చదవాలి, తర్వాత డిగ్రీ చదవాలి, పీజీ చదవాలి. మీరు కూడా మంచి లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, జడ్జిలు కావాలి. అయితే రావాలి వెంట 10th చదివి బంద్ చేసి బిజినెస్ ఇస్తారా? తాండూరు పట్టణంలోని నెహ్రూ గంజ్లో గంజ్ హమాలీ కార్మికుల సంఘం 2024-25 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా వారికి తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని తెలిపారు. గంజ్ హమాలీ కార్మికుల గౌరవ అధ్యక్షులుగా ముస్తివల్లె భీమప్ప, అధ్యక్షులుగా మస్తీపురం చిన్న అంజప్ప, ఉపాధ్యక్షులుగా డి అశోక్, ప్రధాన కార్యదర్శిగా చంద్రబండ నరసింహులు, ప్రథమ సహాయ కార్యదర్శిగా గుండప్ప, ద్వితీయ సహాయ కార్యదర్శిగా వీరేశం, కోశాధికారులుగా కె బాలప్పలను ఎన్నుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో హమాలీ కార్మిక సంఘం నూతన కార్యవర్గంచే పదవి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఓఎల్ సిఇఓ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులను పలువురు ఘనంగా సన్మానించి నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సోమశేఖర్, ద గ్రీన్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్ కుమార్, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎన్నో బాధలు అంటే వారి కష్టాలు వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పుకునే పోతున్నామని చెప్పి వారి ఆవేదన చెప్పడం జరిగింది. కానీ ఏదైనా సరే అడగండి అమ్మాయిలను చేయడం అనేది మనందరికీ తెలుసు. కానీ మీరు అడుగుతున్నారు అంటే దానికి కాలేదు అంటే ఏదైనా సరైన సమయం అనేది వస్తుంది. కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చిందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు అందరికీ చెప్పుకున్నారు కానీ మీ సమస్యలు నెరవేర్చే వ్యక్తులు కాలేదు ఉన్నారు. అది వాస్తవమే. ఇప్పుడు మన ఎమ్మెల్యే మనోహర్ గారి దృష్టికి తీసుకొచ్చింది. ఎందుకంటే ఆయన కూడా కింది స్థాయికి పైకి వచ్చిన వ్యక్తే, ఆ మళ్ళీ గంటలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మన కష్టాలని తెలుసు. కాబట్టి మనకు అది త్వరలో మీరు అడిగినటువంటి 5 ఎకరాల ల్యాండ్ అడగడం జరిగింది. కాబట్టి అది కూడా మనోహర్ దృష్టికి ఖచ్చితంగా మేము కూడా తీసుకెళ్ళి మీకు వచ్చేలాగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మన చాలా మంది పేద కుటుంబాలు ఉన్నాయి, వారికి సరైన ఇల్లు కూడా లేవు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మన టౌన్కి 3500 ఇల్లు శాంక్షన్ అయింది కాబట్టి మన కాన్స్టిట్యూన్సీకి దాంట్లో ఖచ్చితంగా పేద కుటుంబాలకి, పేద ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి మన అమ్మాల కార్మిక శాఖ గర్భాయి సోదరులందరికీ కూడా దాంట్లో ఇల్లు వచ్చేలాగా మేము కూడా కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మన ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ అందరూ పెద్దలు కూడా చాలా మీకు మంచిగా సహకరిస్తూ ఏదైనా మీరు అడగకుంటే మీరు అందరూ చేసే వ్యక్తులే మన స్టేట్ ఉన్నారు. కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు కూడా ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే
చేస్తున్నాను చేద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఒక చిన్న కోరిక ఏంటంటే మన వెంకటరామయ్య గారికి తెలియజేస్తున్నారు. మన అమ్మాయి కార్మిక గడవై శాఖ సోదరులకి ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ పెట్టిద్దామని, అతి త్వరలో హెల్త్ క్యాంప్ టైం ఇస్తే హెల్త్ క్యాంప్ పెడతామని నేను అనుకుంటున్నాను. మీరు ఏదో టైం చెప్తే ఇక్కడ వాళ్ళకి ఒక హెల్త్ చెకప్, ఫ్రీ హెల్త్ చెకప్ పెట్టిద్దామని నా కోరిక ఉంది. కాబట్టి మీరు ముందుగా నాకు చెప్తే ఆ డేట్ మీకు ఇక్కడ హెల్త్ చెకప్ క్యాంప్ కూడా పెట్టిద్దామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే మీకు ఎలాంటి సమస్యలు ఇంకా చాలా వరకు ఈ కంట్రీ ఏరియాని ఇంటి వరకు మున్సిపాలిటీ పట్టించుకునేది కాదు. ఏ విధంగా ఇక్కడ ఉన్నాయి మా అమ్మ సోదరులు బాగా ఉన్నారు. అందరూ రాజకీయ నాయకులు వచ్చి మమ్మల్ని ఆడుకొని వచ్చేస్తున్నారని మిమ్మల్ని ఉద్దేశం మీరు ప్రజాకున్నటువంటి గ్రూప్ ఏంటి, మీరు ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని. ఇప్పుడు ఒక గ్రూప్ కానీ ఒక గ్రూప్ అయితే మీకు బలం ఎక్కువ ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైనా భయపడి మీకు ఆ పని చేశారు. కాబట్టి ఇప్పుడు రెండు గ్రూపులు అయి పొరగకుండా ఏకజపై ఉండండి. మీకు ఇన్వెస్ట్ అయ్యి అన్వెస్ట్ అయ్యి అలాగే మీకు ఒకటే పని ఇన్వెంటే కష్టమైంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇంద్రామ కంపెనీలో మేము కొందరికి ఫస్ట్ మనీ తీసుకొని 100 మంది తీసుకొని ప్రతి ఒక్కరికి ఇన్వెస్టేటట్టు మన మనోహరాన్ని రిక్వెస్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత శ్రీనంద గారికి ఉన్నారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, మా వైస్ చైర్మన్ ఉన్నారు, అలాగే మా డైరెక్టర్ అందరూ మీ కొరకు మనోహరంతో పొట్లాన్ని ఇప్పించే బాధ్యత తీసుకుంటాము. అలాగే మీరు అనుకోకుండా కానీ అమ్మ సోదరులకు ఇక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది. మీకు నెల లోపల డ్రెస్ కోడ్ మీద చేపిస్తాము అని కోరుతున్నాము. అలాగే ఇప్పుడు నూతన మార్కెట్ ఉంటే అక్కడ 30 ఎకరాలు మనకి ఇంతకుముందు శాంక్షన్ అని చూపించింది, కానీ అక్కడ శాంక్షన్ లేదు. కొట్లాట కేసులు మేము అక్కడ వర్క్ స్టార్ట్ కావాలంటే నా రోజు నేను అక్కడ 10 మంది పెట్టుకొని పట్టుకొని అక్కడ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ మాకున్న లంబర్దండ ఎస్టీలు చిన్న దానికి కొట్లాడానికి వస్తారు. అక్కడ మీరున్నందుకు తట్టుకొని కోర్టు కేసు మీద ఇక్కడ ఉన్న రైతులకు వేరే 64 సర్వే నంబర్లు చెక్ చేసి ఇంకా కొందరిని ఇక్కడ తాండ్రు మండలంలో చెక్ చేసి వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేసి ఇప్పుడు పని ఇంచుమించు మనకు 3 ఫిబ్రవరికి వచ్చిందన్న ఒక నెల మాత్రమే స్టార్ట్ చేస్తారు సార్. అలాగే మన వల్ల మీకు మాట ఇచ్చింది కాబట్టి మీకు ఒక 2 సంవత్సరాల్లోనే మీకు అక్కడ మార్కెట్లకు తగ్గిస్తాము. అక్కడ మీకు సెటర్లు ఉంటాయి, పార్కింగ్ ఉంటాయి, పెద్ద గ్రౌండ్ ఉంటాయి, పెద్ద పెద్ద సెటర్లు ఉంటాయి. మీరు అన్నది ఇప్పుడు భద్రత చెప్పినట్టు ఇప్పుడు మానంతా మన మార్కెట్లకు వచ్చి ఇక్కడ చేయడానికి మనకు వీలు. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల వరకే మన ట్రాఫిక్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఈ పండుగ ఇక్కడ మార్కెట్లో సరిపోదు కాబట్టి కొత్తగా 30 ఎకరాలు అవుతుంది. కాబట్టి అక్కడ పెద్ద చెట్టు ఉంటుంది, లారీ లోపల చెట్లకే తిరుగుతాయి. కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా మనల్ని సాయం తీసుకొని మనకు అక్కడనే ప్రతి నాలుగు మన మార్కెట్లోనే అమ్మేటట్టు ప్రయత్నం చేద్దామని చెప్తూ కోరుతున్నాను. చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు మొత్తం టోటల్ మన అన్ని నుంచి నడిచింది ఈ మధ్యలో నడవలేదు. ఇప్పుడు ఏదైతే భద్రపడి చెప్పిందో దాన్ని ఖచ్చితంగా సీఎం దృష్టికి అందరం తీసుకొని పోయి చేయమని చెప్తాను. ఖచ్చితంగా ఉన్నదంతా అందరం కలిసి అన్నకు ఒత్తిడి ఇచ్చి అసెంబ్లీలో కూడా ఈ విషయం మాట్లాడడం కూడా చెప్తాను. మన చేతనంత వరకు మనం చేస్తాము. ఇంకొకటి మీరు అడిగారు నాకు ప్రతి ఒక్కరు వచ్చారు చెప్పారు పోయారు, వచ్చారు చెప్పారు పోయారు కాదు, చేసి చూపిస్తాము. 4 నెలల లోపల మీ అందరికీ అమ్మాయి సోదరులకు గుమ్మస్తా సోదరులకు అందరికీ కలిసి 5 ఎకరాల భూమి దాన్ని ఫెన్సింగ్ చేయించే బాధ్యత నాది. ఖచ్చితంగా చేపిస్తాను. దాని గురించి ఆలోచన చేయకండి. ఇప్పుడు చెప్పి పోవడం ఉండదు. 34 సంవత్సరాల నుంచి గంజులు ఉన్నాను. మన అమ్మాయి సోదరులకు ఎంత ప్రాబ్లం ఉంటుందో మనకు తెలుసు. ఎందుకంటానంటే రైతు భుజస్కంధాలను వేసుకొని ఒడ్లు తీసుకొని ఏదైనా తీసుకొని వస్తే మీరు ప్రతి బస్త మీ భుజం మీద మోసుకొని తూకం వేసే వ్యక్తులు మీరు మీకు ఎక్కడ ఇబ్బంది రాకూడదని నేను ఖచ్చితంగా ఈ పనిని చేపించి చూపిస్తాను.
2 నెలల లోపల మార్కెట్ యార్డ్ కూడా అక్కడికి వెళ్తుంది. ఆ వెళ్ళిన తర్వాత మీకు పక్కనే గుమస్తా సోదరులకు అమరిన్ సోదరులు 200 నుంచి 200 పైసలు ఉన్నారు, గుమస్తా సోదరులు ఉన్నారు, మళ్ళీ అలాగే ఎక్కబండి సోదరులు ఉన్నారు. మీ అందరికీ ఖచ్చితంగా 5 ఎకరాలలో ఫెన్సింగ్ చేపించి ప్రతి ఒక్కరికి ఎవరి వాళ్ళకి చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడ ఉన్న అందరూ సహాయ సహకారాలతో ఖచ్చితంగా చేపిస్తాం. ఇప్పుడు ఈ దానికి కార్యదర్శిగా కొత్త సలహాదారులు చేసిన వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక్కడికి విశేషంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. కొత్త కార్యక్రమానికి ఒక్కసారి నా తరఫున అందరికీ పూలమాలతో సత్కరించాలని నేను ఉద్దేశిస్తున్నాను. ఈ సమావేశంలో పాల్గొన్న ఇబ్బంది సహకారులకు మరియు అమ్మాయి మిత్రులకు కార్మికులకు అందరికీ పేరు పేరున మిత్రుల ఉన్న కార్మిక సోదరులు వాళ్ళ ఆవేదన చాలా ఏళ్ళ నుంచి ఆవేదన వ్యక్తం చేస్తాము. మరి నిజానికి 30 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు కాదు 40 ఏళ్ళ నుంచి, ఎందుకంటే ఇందిరానగర్ ఏర్పడింది. తర్వాత ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండియా కొంతమంది మాత్రమే అంటే వాళ్ళందరికీ కూర్చున్నాయి. అందులో ప్రత్యేకంగా అమ్మాయిలకు రాలేదు, అమ్మాయిలకు మిగతా కలిసి రాలేదు. తర్వాత రాజశేఖర తర్వాత మరి రాజు సభ్యులు కానివ్వండి, రాజు కానివ్వండి, ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, మరి అందులో ప్రత్యేకంగా వీరికి కేటాయించడం జరగలేదు. మరి ఆ రోజు ఇందిరాగాంధీ పేదల కోసం అని చెప్పేసి మరి ఆ రోజు గుమాతలకు, అమ్మాయిలకు, దర్వేలకు ప్రత్యేకంగా మరి ఆ రోజు అక్కడ ఇందిరాగాంధీ ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. తర్వాత రాజకీయ తర్వాత ఇంకెవరు మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వస్తే మనకి మన ప్రాంతం ఇక్కడ అభివృద్ధి అని చెప్పేసి ఆ రోజు అందరూ తెలంగాణలో పాల్గొన్నారు. మరి 10 ఏళ్ళ మరి కేసీఆర్ గారు చాలా వ్యంగ్యంగా చాలా అసహ్యంగా మాట్లాడింది. మరి ఇందిరామ్మ ఇంటి అదేవిధంగా రాజు సభ్యుల కలిపిలు మరి చాలా కాదు రూమ్లలో ఉంటే అనుకుంటే కాదు గోడ దాకా అని చెప్పేసి మరి మాట్లాడిన కేసీఆర్ గారు మరి డబ్బు పెట్టుకున్నాడు. 10 ఏళ్ళు పరిపాలన చేసేది. మరి ఎవరికి ఏ ఆకాంక్ష తెలంగాణ ఆకాంక్షలు ఏ కోసమే విధంగా నెరవేరకుండా ఈరోజు మరి పరిపాలన సాగించారు. మరి 100 ఏళ్ళ విశ్వాసం చేశాడు కేసీఆర్ గారు. ఆర్థిక విశ్వాసం మరి 7 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక విశ్వాసం చేసి ఈరోజు రాష్ట్రాన్ని దివాళా రాష్ట్రంగా చేశాడు. మరి ఆ ప్రభుత్వం నుండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల కొరకు ప్రజలు కోరుకునే విధంగా ప్రజాపాలన సాగించాలని చెప్పేసి ప్రజల పక్షాన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడ్డది. అదేవిధంగా వారు ఏదైతే ఎన్నికల వాగ్దానం లోపల ఏదైతే చెప్పిందో వాటిని అమలు చేయడానికి ఈ దివాళా రాష్ట్రంలో ఉండే విధంగా మరి ఆర్థిక వనరులను సృష్టించుకుంటూ మరి ఈరోజు ఒక్కొక్కటి మరి అమలు చేస్తా ఉన్నాడు. నిజానికి కొంత అన్ని పూర్తిగా అమలు కాకపోతే గత 10 ఏళ్లలో జరిగే అభివృద్ధి ఈ సంవత్సరం నుంచి మొదలైందని చెప్పేసి మీరు దయచేసి ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం లేదు. మేము దండగా పని చేస్తున్నాం. ఒక నేను ప్రార్థిస్తాను నాకు కొట్టేది అంటారు. ఒకరు ఏమంటే అంటారు నేను ప్రార్థిస్తాను నాకు కొట్టేది అంటారు. ఒకరు ఇప్పుడు మనవరు అన్న మనవరు
అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తూ ధైర్యము కానీ తావివ్వకుండా నా విధిని సక్రమంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి ఇప్పుడు శ్రీ మేడికొండ నర్సరీ ఇప్పుడు ది గ్రేట్ తదుపరి శ్రీ సాము సోమశేఖర్ గారు వారిని సత్కరించాల్సిందిగా పూర్వ మల్లరి శ్రీ హబీబ్ అల్వి గారు అధ్యక్షులు టిఎన్జిఓ డిసిఎంఎస్ తాండూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి అయ్యప్ప స్వాములు భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఊరేగింపు తాండూరు పట్టణ ప్రధాన వీధుల గుండా వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప నగర్ నుండి గ్రీన్ సిటీ, పాత తాండూర్, మార్వడి బజార్, భద్రేశ్వర్ చౌక్, గాంధీ చౌక్, నెహ్రూ గంజ్, ఇందిరా చౌక్, బస్టాండ్ తదితర ప్రధాన వీధుల గుండా తిరిగి దేవాలయానికి చేరుకుంది. ఊరేగింపులో అయ్యప్ప స్వాముల ఆటపాటలు, కీర్తనలు, విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గురుస్వాములు, కన్యస్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్వామి ఇక్కడ మరి ఎల్లమ్మ తల్లి మరి గంజిలో వెలిసిన స్వామి ఎల్లమ్మ తల్లికి చెందిన పాట. ఓ దివ్యాంగుడు చీరలు కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కి నిరసన తెలిపిన సంఘటన బుధవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తమకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలే కూర్చుంటున్నారని, తమకు ఉచిత ప్రయాణం కల్పించి తమకు కనీసం 3 సీట్లన్నా కేటాయించాలని డిమాండ్ చేస్తూ చీరలు కట్టుకుని దివ్యాంగులు నిరసన తెలిపారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలో భాగంగా మరి ఆనాడు అమలు చేసినటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు
గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో 2 అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలి, వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనతోనైనా రాష్ట్ర మంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పగలిగి ఆర్టీసీలో అదనంగా వికలాంగులకు మరో 2 సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు కూర్చుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు 6 గ్యారెంటీల సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులన్నీ ఏర్పాటు చేయండి. కానీ మేము అవస్థలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మా మహిళా అక్కలు మా మహిళా చెల్లెలు తోసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్భర జీవితాలు గడుపుతూ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోను జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం మేనిఫెస్టోలో పేర్కొంది. కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. వికారాబాద్ జిల్లా కేంద్రం రాజీవ్ నగర్ లో ఓ వెంచర్ లో గంజాయి సేవిస్తున్నారనే సమాచారంతో నిఘా పెట్టి దాడులు చేసి 120 గ్రాముల గంజాయిని పట్టుకొని ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. బుధవారం వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ నిందితుడిని అదుపులో తీసుకొని విచారించారు. ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడిన వ్యక్తి గతంలో కూడా గంజాయి సేవించిన కేసులో నిందితుడిగా ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. సార్ ఇట్లా అని ఇన్ఫార్మ్ చేయడం అనేది సారు పర్మిషన్ ఇవ్వడంతో అతని ఆదేశాల మేరకి ఈఎస్ గారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వికారాబాద్ ఆదేశాల మేరకు మా ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ ఉటావుటిన పోయి అతన్ని నిఘా పెట్టి చాకచక్యంగా అదుపులో తీసుకోవడం జరిగింది. అతను మమ్మల్ని చూసి పారిపోయే ప్రయత్నిస్తుండగా మా సిబ్బంది అతన్ని చాకచక్యంగా అదుపులో తీసుకున్నారు. అతను తీసుకున్న వెంటనే ఇమ్మీడియట్లీ మేము ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ వికారాబాద్ అని పరిచయం చేసుకొని అతని జేబులు చెక్ చేయగా అతని స్కూటీ చెక్ చేయగా స్కూటీ వెనక డిక్కీ కింద భాగంలో ఒక నల్లటి కవరు అనిపించను. ఆ కవరు ఓపెన్ తీసి చూడగా గాంజా మాకున్న ఎక్స్పీరియన్స్తో గాంజా ఎండు మొక్కలు అవన్నీ ఘాటైన వాసనతో కూడినగా అనిపించను. దాన్ని మా వద్ద ఉన్న వేయింగ్ మిషన్ ద్వారా చూడగా సుమారుగా 120 గ్రాములుగా నిర్ధారించుకొని స్వాధీనపరచుకొని అతన్ని కూడా అదుపులో తీసుకున్నాము. అతను అదుపులో తీసుకున్న ఆ వ్యక్తిని మేము విచారించగా అతను గతంలో ఒక 3-4 మంత్స్ బిఫోర్ దొరికినాడు. దొరికితే వాళ్ళ నాయన అతను యాకూబ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఎంప్లాయీ, సో గవర్నమెంట్ ఉద్యోగి అని మేము కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది మన ఈఎస్ గారి ఆధ్వర్యంలో. బాబు ఇంకోసారి ఇట్లా చేయకు, ఇది లాస్ట్ టైం ఫైనల్ అని హెచ్చరించడం జరిగింది. అయినా మారకుంటే అతన్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్ చేసినా కూడా తీరు మారలేదు. మళ్ళీ అదే వ్యక్తి నిన్న అదుపులో తీసుకోవడం జరిగింది. అతను బ్రీచ్ కూడా అయ్యాడు. 1 lakh ఫైన్ కట్టాల్సి వస్తుంది, లేదంటే తదుపరి చర్యలు ఉంటాయి. ఇప్పుడు అతని స్కూటీని ఫర్దర్ యాక్షన్ నిమిత్తం సంబంధిత స్టేషన్ వికారాబాద్ తరలించడం జరిగింది. ఈరోజు మోస్ట్లీ అతను రిమైండ్ కావచ్చు. నా పేరు శ్రీనివాస్, సిఐ వికారాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సిఐని. మా ఎస్ఐ గారు ప్రేమ్ కుమార్ రెడ్డి అండ్ శివప్రసాద్ కానిస్టేబుల్, విష్ణువర్ధన్ రెడ్డి కానిస్టేబుల్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.